నాలుగు 6వ అధ్యాయం తల్లిదండ్రులకు విధేయులైనడి ధర్మమే మీకు మేలు కలిగినట్లు నీ తల్లిని ఇది మీ పిల్లలకి కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను ప్రభు యొక్క బోధలో వారిని భావించండి. మీగా ఏది కోరుకున్నాడో దేవుని పట్ల ఆశ పెద్దలకు లోబడి దేవుని పట్ల ఉండగలిగే విధానం ఏదైతే అంతర్గతంలో ఉందో నిజంగానే మీరు కూడా అలా అందవలసిన వారే. నేను మిమ్మల్ని అర్థం చేస్తున్నాను, ప్రతిరోజు చూస్తున్నాను.
బైబిల్లోనికి అధ్యాయము మొదటి 4 వచనాలు మనకు అక్కడ చిన్నది కనబడాలి. 2 రాసుల గ్రంథము 5వ అధ్యాయము మొదటి 4 వచనాలలో అక్కడ ఒక చిన్నది కనబడుతుంది. ఆ చిన్నది ఏమని మాట్లాడుతుందో మనం చూద్దాం, విన్నాం. ఆ మాటను చదవండి. సిరియా రాజు సైన్యాధిపతి అయినటువంటి నేమాను అని ఒకడున్నాడు. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను. కనుక అతడు తన యజమానుని దృష్టికి దయ పొందేవాడాయె. అతడు మహాపరాక్రమశాలి ఉండే గాని అతడు సిరియను గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశానికి పోయారు. వారు అక్కడ నుండి ఒక చిన్నదానిని చెరగొని తీగ అది నయమాను భార్యకు ఒక చిన్నదానిని తీసుకొని వస్తే అది నయమాను భార్యకి కుష్ఠరోగం వచ్చినటువంటి అతని భార్యకి పరిచారం చేస్తా ఉంది. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేనెంతో కోరుకుంటున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగం నయమానుకు కలిగినటువంటి కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలుతో అన్నది. నయమాను రాజు యొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలని అతనికి తెలియజేయ. సిరియా రాజు నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించగలని నేను మాట్లాడతానని చెప్పాడు. ఆజ్ఞయించాను. ఇక్కడ చిన్నది ఇతనికి వచ్చినటువంటి ఆ యొక్క కుష్ఠరోగ విషయంలో బాధపడుతూ ఉంటే అతనికి తగ్గకపోగా చాలా ఇబ్బందులు ఉన్నటువంటి అదే పరిస్థితుల్లో ఈ చిన్నది అనేటువంటి మాటను అక్కడ మనం చూడగలిగితే పెద్దది కానిది అనే కదా, చిన్నమే కదా అర్థం. ఈ చిన్న పాప లేదా ఈ చిన్నది ఏం మాట్లాడుతూ ఉంది అంటే ఈ చిన్నది షోమ్రో దేశంలో ఇది నీకు జబ్బును జబ్బు తగ్గించే వారు ఉన్నారు. అక్కడ వారు దేవుని నమ్ముకున్నారు, దేవుడు ఉంటున్నారు. ఇతనికి సమస్య పరిశ్రమ అక్కడే అవుతుంది. ఈ చిన్న మాట్లాడడం ఉంది. ఆ యొక్క మాట్లాడతాం అంటే ఈ కొన్ని తీసుకుని మాటలు చెప్తుంది. ఒకవేళ దేవుని మాట చెప్తుంది. ఈ అమ్మాయి ఇట్లా చెప్పగలిగింది ఏంటి పరిస్థితి అని మనం చూడగలిగినప్పుడు ఆలోచిస్తే బహుశా ఈ చిన్న అమ్మాయికి వారి కుటుంబ సభ్యులు కానీ వారి బంధువులు కానీ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులు కానీ దైవమైనటువంటి ప్రభావం ఆ చిన్నదాని పైన మాట్లాడుతూ ఉంటారు. చేసినది ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు. అంటే విధానము లేదా దైవికమైనటువంటి మాట్లాడుతున్నారు. ఇంతమంది మాట్లాడినారు. అప్పుడు 21వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 21వ అధ్యాయము 7-9 మాటలు అయితే 7-9 మాటల్ని అనేక దినములు మెల్లగా నడిచి ఎంతో కష్టపడి నీకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మల్ని పోనీయకున్నందున 21:7-9 అపొస్తలుల కార్యములు
మేము తూరు నుండి చేసిన ప్రయాణము ముగించి తొలెమాయికి వచ్చాము. సహోదరులను కుశలం అడిగి వారి యొద్ద ఒక దినమట్టిమి ఉన్నాము. మరునాడు మేము బయలుదేరి కైసరయ్యకు వచ్చి అక్కడ కైసరయ్యకు వచ్చాము. ఏడుగురిలో ఒకడును సువార్తికుడైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉండిని. కన్యకలుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతని ఉండి అతనికి నలుగురు కుమార్తెలు ఉన్నారు. వారు దేవుని మాట్లాడుచేవారు. 7 మందిలో కూడా పరిచర్యకి ఏర్పరచబడినటువంటి 7 మందిలో ఫిలిప్పు ఒకడు. ఆ ఫిలిప్పు తన కుమార్తెలను చూడండి దేవుని పిల్లల తనకున్నటువంటి ఆడపిల్లల్ని తన కుమార్తెను ఆ నలుగురు ప్రవచించేవారే. ఆ నలుగురు ప్రవచించేవారని అంటే నిజంగా ఎంత గొప్ప విషయం. దేవుని మాటలు బోధిస్తున్నారట. తండ్రి తాను బాధ్యతగా తీసుకొని తన పిల్లలకి దేవుని మాటల్ని బోధిస్తున్నారు. ఈ సమాజంలో మానవులు ఆలోచన చేస్తున్నటువంటి పద్ధతుల్ని నేర్పించేవారు తల్లిదండ్రులు చాలా మంది ఉన్నా దైవికమైనటువంటి మార్గాలలో ఆ రోజే ఫిలిప్ అనేటటువంటి తాను తన కూతురు నేర్చుకున్నాడు. దేవుని పిల్లరా, ఏ పరిస్థితుల్లోనికి ఎలాంటి పరిస్థితుల్లోకి ప్రపంచం నిలబడుతుంది ఈ రోజుల్లోనంటే మనము లోతు దినాలలో ఉన్నట్టుగా మనం అడగలుగుతాం. ఈ రోజునటువంటి పరిస్థితి పిల్లల పరిస్థితి అబ్జర్వ్ చేస్తా ఉంటే లోతు దినాల్లోకి వెళ్ళిపోయినట్టు కనబడుతుంది. చూడండి ఆదికాండము అక్కడ 19వ అధ్యాయము 1 నుంచి మనం చూద్దాము. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చొని ఉండెను. లోతు వారిని చూసి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి మీరు పెద్దగా లేచి అందువారు కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళొచ్చని చెప్పి అయినను అతని ఇంట ప్రవేశించింది. వారికి విందు చేసి రొట్టెలు కాల్చి వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు లోతుని పిలిచారు. ఈ రాత్రి మనుషులు ఎక్కడ మేము వారిని కూడినట్లు మా ఎదుగు వారి తీసుకుని రమ్మని చెప్పగా లోతు వెలుపల ద్వారమున వేసి అన్నలారా, ఇంత కట్టుకోకూడదు. ఇదిగో పురుషుని కూడని 2 కుమార్తెలు ఉన్నారు. సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చి నా కుమార్తెను మీకు ఇస్తాను, కానీ వారిని వదిలిపెట్టండి అని మనసు వచ్చినట్టు చేసి చాలు, వారిని వదిలిపెట్టండి అని. ఇక్కడ మనం చూడాల్సినటువంటి మాట ఏంటంటే 5వ వచనంలో 4వ వచనంలో వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలురును, చూడండి అక్కడ పదవ మాట చూడండి, బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టూ వేశారు అని. అంటే ఆ వచ్చినటువంటి ఆ మనుషులతో పాపం చేస్తామని
బాలురు మొదలుకొని వృద్ధుల వరకు అర్థం. బాలురు మొదలుకొని వృద్ధుల వరకు పాపము చేయటానికి, తప్పు చేయటానికి పసిపిల్లలు అనగా బాలురు నిలబడ్డారండి. అక్కడ బాలురు వచ్చారు అనగా వారిని మందలించేవారు, వారికి బుద్ధి చెప్పేవారు, వారికి దేవుని విషయాలు చెప్పేవారు లేరు కదా. అర్థం ఇంత పాతకం కట్టుకుంటున్నారు అని అంటే, ఇంత తప్పుడు మార్గానికి ఆ పిల్లలు వచ్చారు అని అంటే అసలు ఎవరు చెప్తున్నారు? ఫిలిప్పు తన కుమార్తెలకి దేవుని వాక్యాలు బోధించి, దేవుని మాటలు బోధించి దేవుళ్ళు పిలుపు పెంచితే ఇంకొక సమాజం ఎలా ఉందంటే ఈ లోకానుసారమైనటువంటి వాటి మీద నిలిపింది. మీరు మీరు పిల్లలకి దేవుని వాక్యాలను ఇచ్చి పరలోకం నడిపిస్తారా? ఇక సంబంధమైనవి మీరు చేస్తున్నటువంటి క్రియలే చేసి పిల్లల్ని నరకం నడిపిస్తారా? నిర్మించేయాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉంది. నాకు వీరిని చూసినప్పుడు నిజంగా ఏంటిదంటే, మహేంద్రులు లేని లోటు కుటుంబం చాలా స్పష్టంగా వాళ్ళకి అది ఎంతో వేదన, అది ఎంతో బాధ, అది వర్ణించలేనిది. మరి ఎవరు చెప్పాలి పిల్లలకి సరైన మార్గము, సరైన విధానము ఎవరు బోధించాలి? కొన్ని సందర్భాలు ఈ విషయాలు తలుచుకున్నప్పుడు మనసులో హృదయానికి ఎంతో నొప్పి అనిపిస్తుంది. ఇక ముగ్గురు తలుచుకున్నప్పుడు ఎక్కడ పోయినాడు? నేను మీకు ప్రేమతో చెప్తున్నాను, జ్ఞానముతో, వయస్సుతో, పెద్దల దయతో గొప్పగా కనబడాలి. పిల్లల మీకేం మాట్లాడుతున్నాను అంటే, మీకేం చెప్తున్నానంటే, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు బయట జరిగేటివన్నీ కూడా తగ్గించండి. చదువు మీద ధ్యాస పెట్టండి, దేవుని విషయాల మీద ధ్యాస పెట్టండి. వాటి వలన ఏం ప్రయోజనం లేదు, వ్యర్థమైనటువంటి వాటి మీద. ఒకవేళ కుటుంబంలో ఎవరన్నా తమ్ముడు సరిగ్గా ఇంటలేడా చెప్పుకోండి. మనకి బైబిల్లో ఊదారానికి కూడా అమ్ముకున్నటువంటి ఒక స్త్రీ కనబడుతుంది. ఆమె పేరు లోదిగా. ఆమె తన ఇంటి వారిని రక్షించుకుంది. తల్లి పాత్ర కూడా పిల్లల్ని పెంపకంలో సరైన పాత్ర లేకపోతే పిల్లలు దారి తప్పుతారు. చాలా ప్రమాదము. తండ్రి బాధ్యత లేదు. ఇప్పుడు మీరు పిల్లల్ని పెంచుకునే విధానము తల్లి బాధ్యత, తల్లి పాత్ర గొప్పది. ఆత్మీయ స్థితిలో కానీ, విద్యాపరంగా కానీ అన్ని విషయాల్లో పిల్లల్ని గొప్పగా ఉంచాలి. సునంద లేదు ఇక్కడ వాక్యం జరుగుతుందని తెలుసు. ఈరోజు ఈ కార్యక్రమం అందరూ కూర్చున్నామని తెలుసు. ఇది సరైన ఆత్మీయ జీవితం కానే కాదు. నేను చివరిగా చెప్పి ముగించేస్తున్నాను.
జాయ్, రంజిత్, అదేవిధంగా లడ్డు, మీ ముగ్గురు దేవుని విషయాలలో, అదేవిధంగా పెద్దలకు లోబడే విషయాలలో మీరు ఉండాలని కోరుకుంటున్నాను. ఎక్కడ దారి తప్పకూడదు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.